హూ మేడ్ ద ఫస్ట్ లవ్ టు ఎక్స్ప్రెస్ దేర్ లవ్ టు యూ? ఎవరు మొట్టమొదట ప్రేమిస్తున్నాము అని తెలియచేయటానికి స్టెప్ తీసుకున్నారు? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ప్రియమైన వర్లారా, ఎంతోమంది పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రేమలేఖలు రాసిన వారు కానీ పొందుకున్నవారు కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలాగా ఆ సంబంధంలోకి మీరు అడుగు పెట్టారు? మీరన్నా రాసి ఉండాలి, అవతల వాళ్ళన్నా రాసి ఉండాలి. మీరన్నా చూసి ఉండాలి, అవతల వాళ్ళన్నా చూసి ఉండాలి. చాలాసార్లు మనము దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మనము నేను నాకు అనిపిస్తుంటుంది నేనే ప్రేమించాను దేవుణ్ణని. కానీ బైబిల్ ఆ తలంపుకు విరుద్ధం. ఎందుకంటే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, దేవుణ్ణి ప్రేమించితమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు. మనం దేవుణ్ణి ప్రేమించితమని కాదా? మరి ఏంటి? కానీ తానే మనలను ప్రేమించి, తానే తన మనలను ప్రేమించి, నాట్ దట్ వీ లవ్డ్ గాడ్ బట్ హీ లవ్డ్ us ఫస్ట్. ఆయనే మనల్ని ప్రేమించి ఏం చేశాడు? నువ్వు ప్రేమించి ఏం చేస్తున్నావు? ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అస్తమానం ఐ లవ్ యూ అని చెప్తే సరిపోతుందా? కాదు. ఆయన ఏం చేశాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుమా అని చెప్పడానికి ఆయన ఏం చేశారంటే, ఆయన మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపెను. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారని బయలుపరచడానికి ఆయన ఏం చేశారంటే, ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం అవటానికని. అంటే మన పాపములను గురించి ప్రాయశ్చిత్తము అవ్వాలి. అయితేనే మన ప్రేమను ఆయనకి ఎక్స్ప్రెస్ చేయగలం. ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా అని ఆయనతో చెప్తే నా మాట, నా ప్రేమ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆటంకాలు ఉన్నాయి. వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే, మనం పాపులం కనుక, పాపం చేశామనే కాదు, పాపిగా పుట్టాను కనుక, మనుషులు ఏడ్చెను బట్టి, మనుషులు కోరికలను బట్టి పుట్టిన వాడిని నేను కనుక, నా స్వచిత్తము, నా స్వార్థము, నా పాపం చేసే ఈ నేచర్, ఈ స్వభావము, పాపం చేసినటువంటి విధానము, పాపములు నన్ను దేవుడి దగ్గర నుండి దూరపరిచాయి. అందుకే శాపగ్రస్తుడిని అయిపోయి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను, దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు ఏవి కూడా పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో అవతల నుండి యువతలకు రావటానికి ఆటంకంగా నా పాపం నిల్చుంది. నా మాటలు ఆయనకి ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా, ఈ వన్ వే ట్రాఫిక్ అయినా నా దగ్గర నుండి ఆయన దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపేసింది ఏంటంటే నా పాపమే, దేవుడు కాదు ఆపింది. కానీ దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఆయన ఏం చేశాడంటే, నా పాపమును తొలగించడానికి దీనికి ప్రాయశ్చిత్తము చెందించాలి, లేకపోతే ప్రాయశ్చిత్తము చెయ్యాలి. ప్రాయశ్చిత్తము చెయ్యాలంటే ఎవరు చెయ్యాలి? నేను చెయ్యాలి. నేనేం చెయ్యాలి? ప్రాయశ్చిత్తం ఏం చేయాలంటే, పాపానికి వచ్చే జీతము మరణము కనుక నేను మరణించాలి. నేను మరణిస్తే ఆయనకి ఉపయోగం ఏముంది? నేను ఏం చెప్పాలి? నేను ఎక్కడికి పోతాను? మరణిస్తే నరకానికి పోతాను. కనుక నన్ను సృష్టించింది మరణానికి అప్పచెప్పడానికి కాదు కదా. అందుకు ఆయన ఏం చేశారంటే, ఈ పాపముకు ప్రాయశ్చిత్తం అవ్వాలి. ప్రాయశ్చిత్తం అవ్వాలంటే పాపము బదులు ఇంకొకటి ఏదైనా ఇవ్వాలి. అప్పుడు నేను బ్రతకాలి. కనుక ఆయన అనంత జ్ఞాని కనుక ఆయన ఏం చేశారంటే, ఆయన కుమారుణ్ణి మనకి అనుగ్రహించేశారు. ఆయన కుమారుణ్ణి అనుగ్రహించారు. ఆయన కుమారుడు ఆత్మ సంబంధమైన వాడు కనుక
ఆయన్ని మానవ రూపంలోకి పంపించేశాడు. ఎందుకంటే నా కొరకు ప్రాయశ్చిత్తము అవ్వాలి అంటే ఒక మానవుడిగా చనిపోవాలి, ఇంకొక మనిషి రక్తం కార్చాలి. కనుక ఆయన దిగొచ్చేసి ప్రాయశ్చిత్త బలైపోయాడు. ఎప్పుడైతే బలైపోయాడో నా పాపం పరిహరింపబడ్డది. కానీ నాకు తెలియదే పరిహరింపబడ్డదని. నేను గుడ్డివాడిగా ఈ పాపంలోనే తడువులాడుకుంటున్నాను, తేకురులాడుతున్నాను. కనుక ఎవరైనా నాకు చెప్పాలి, ఒరే నువ్వు గుడ్డోడు కాదురా, నువ్వు అవుటోడు కాదు, నీ పక్కెత్తుకుని పైకిలే అని చెప్పాలి. చెప్పేవాడు చెప్పినా నేను వినలేదు. అందుకే ఆయన రాజ్య సువార్త, పరిశుద్ధులైనటువంటి సేవకులు నా కొరకు ప్రార్థన చేయటమే కాదు, నాకు చెప్పేవారు ఉండాలి. అందుకే ఎవరో చెప్పేటప్పటికి అవునా నిజమా, నా పాపం పరిహరింపబడ్డాదా, దానికి ప్రాయశ్చిత్తం అనుగ్రహింపబడ్డాదా, చేసేసారా, ఎవరు చేశారు, యేసు ప్రభువారా, ఏదో చేతకానోడు ఏదో చేశారు, ఆయన ఎలాగవుతాడు, ఆయన దేవుడు ఎలాగవుతాడు అనుకున్నాను. కానీ వెళ్ళి ప్రార్థన చేస్తూ ప్రభువా నేను చనిపోతాను అని చెప్తే మాట్లాడిన దేవుడు అక్కడ ఎక్స్చేంజ్ చేశారు. ఆ మాట్లాడుతున్నప్పుడు ఏం చేశారంటే నా పాపమును క్షమించు ప్రభువా అని అడగగానే అది తీసేసుకున్నారు. నాకు ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయన క్షమాపణను నాకు అనుగ్రహించేశారు. ఎప్పుడైతే నాకు అనుగ్రహించారో నేను పవిత్రుడిగా మార్చబడ్డారో నా మరణాన్ని ఆయన తీసుకెళ్లి శిలువ మీద వేసి మేకులతో కొట్టేశారు. ఫినిష్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు. అయిపోయిందండి మార్పు, నేను మారిపోయాను. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఆయన క్షమాపణ అడిగితే చాలు. అందుకే నీ ప్రేమ ఇప్పుడు ప్రభా నన్ను క్షమించు అంటంలో నీ ఎక్స్ప్రెషన్ ఆయనకి వెళ్ళిపోతుంటుంది. చెప్తావా ఆయన్ని ప్రేమించానని? ఈ రోజు నుండి నీకు ఆయనతో సంబంధం వేరే స్థాయిలో ఉండును కాక. పరిశుద్ధుడా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుత్తుపరచుకోండి ప్రభా. వారి ప్రేమను స్వీకరించండి, క్షమించండి. నీ రక్తం నీ బిడ్డల మీద చిలకరింపబడును గాక. నీ కొరకు ఆయుత్తుపరచుకోండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.